Now, moving on, let's witness the creativity and wit of our students as they present a mock assembly. This act is for to leave you entertained and thoughtful. We all live in a democratic country with social, political, and economical issues that have impact on the citizens' life are discussed and debated in the parliament. One such debate and discussion will be showcased here on the stage by our students of grade 9. Please welcome them all. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణతేజ. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. నేను మరియు నా మిత్రులు ఈరోజు ఒక నాటకం చేయబోతున్నాము. ఈరోజు ఈ నాటకంలో విధానసభ గురించి, విధానసభలో బిల్స్ ఎలా పాస్ చేస్తారో, ఆ బిల్స్ గురించి ఎలా చర్చిస్తారో, ఆ బిల్స్ యొక్క లాభ నష్టాలు ఎలా చర్చిస్తారో తెలుసుకుందాము. దాని తర్వాత స్పీకర్ గారు ఆ బిల్ని ప్రవేశపెడితే అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ దానిపై సైన్ చేస్తే ఇది ఒక చట్టంలాగా మారుతుంది. విధానసభ యొక్క ప్రాముఖ్యం. విధానసభలో మన ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేస్ బిల్ గురించి చర్చిస్తారు. విధానసభ నుంచి వచ్చిన చట్టం దాదాపుగా తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే దీని గురించి ఎంతోమంది చర్చించారు. విధానసభలో తెలంగాణ స్టేట్ కోసము మరియు సమస్యల కోసము చర్చిస్తారు. మరికొద్దిగా విధానసభ గురించి తెలుసుకోవడానికి నాటకాన్ని ప్రారంభిద్దాము. డిస్క్లైమర్: ఈ పాత్రల్ని మేము ఎవరిని ఉద్దేశించి చేస్తలేము. ఇప్పుడు నాటకం ప్రారంభిద్దాము. స్పీకర్ గారు రాస్తున్నారు, అందరూ దయచేసి నిలబడండి. All MLAs and CM, please sit. I promise that I will not show any partiality among the parties. From ruling party, Educational Minister will debate the bill. ముందుగా ఈ సభకు వచ్చేసిన సభ్యులందరికీ నమస్కారాలు. రాబోయే 2025 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చెప్పే చదువు విధానాన్ని మార్చబోతున్నాము. అధ్యక్ష, మొట్టమొదటిగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి పిల్లలకు ఇంగ్లీష్లో క్లాసులు చెప్పాలని అనుకుంటున్నాము. మరియు ప్రభుత్వ పాఠశాలల్లో స్కిల్ కోర్సులను అమలు పరచాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలలో కొన్ని మార్పులు రావాలి అని అనుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టే ఫుడ్ ఏ ఒక్క పిల్లవాడికి నచ్చేది కాదు. అందుకే ఈసారి మెనూని మొత్తం చేంజ్ చేయబోతున్నాము. ప్రోటీన్ ఫుడ్ పెడతాం మరియు వారంలో 3 రోజులు వెజ్ పెట్టి 3 రోజులు నాన్ వెజ్ పెట్టి మరియు 4 రోజులు వెజ్ పెడతాము. అదేవిధంగా వారంలో 3 లేదా 4 రోజులు డ్రై ఫ్రూట్స్ పెట్టాలని అనుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఈ ప్రభుత్వంలో జరగనివ్వం అధ్యక్ష. మరియు వాళ్ళలాగా దొంగ లెక్కలు చూపెట్టదలుచుకోలేము అధ్యక్ష. మరియు వాళ్ళలాగా ఇంట్లో కూర్చొని ముద్దమందారం సీరియల్ చూడదలుచుకోలేము అధ్యక్ష గారు. అదేవిధంగా పోయినసారి లెక్కలో 6 కోట్లు తక్కువ వస్తున్నాయి అధ్యక్ష. ఈ విషయం పైన ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎక్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, మీ రెస్పాన్స్ తెలియజేయండి. అందరికీ నమస్కారాలు. అధ్యక్ష, ఇప్పుడు చెప్పే చదువుల్లో ఏమి ఇబ్బంది ఉన్నది వాళ్ళు మార్చుదాం అనుకుంటున్నారు. నాకేమనిపిస్తుందంటే సీఎం గారి ప్రభుత్వానికి దీంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయనిపిస్తుంది అధ్యక్ష. స్కిల్ కోర్సులను 6వ తరగతి నుండి చెప్తే స్టూడెంట్స్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుందని వాళ్ళు ఆలోచిస్తలేరు అధ్యక్ష. అది మిడ్ డే మీల్స్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ తింటే బొర్రలు పెరుగుతాయి కానీ బుర్రలు పెరిగాయి అధ్యక్ష. ఇంత ఖరీదైన ఫుడ్ పెట్టే బదులు సొసైటీ డెవలప్మెంట్లో వాడుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ కాలంలో 12-13 సంవత్సరాల పిల్లలకే పొట్ట పెరుగుతుంది అధ్యక్ష. దాన్నే వాళ్ళు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తే మీరు నాన్ వెజ్ వెజ్ అనుకుంటా ఫుడ్ పెడితే వాళ్ళ పొట్ట పెరగకుండా ఇంకేమవుతుంది అధ్యక్ష. మరియు 6 కోట్ల విషయానికి వచ్చేస్తే ఏమన్నా 6 కోట్ల రూపాయలు దొంగలించలేము, దొంగ లెక్కలు చూపెట్టలేము అధ్యక్ష. సంక్రాంతి బోనస్గా గవర్నమెంట్ టెండర్లకు టీచర్లకు ఇస్తాము. చీఫ్ మినిస్టర్, మీ రెస్పాన్స్ని తెలియజేయండి. అందరికీ నమస్కారం. అపోజిషన్ పార్టీ ఏమంటుందంటే ఈ బిల్ పాస్ చేయడం వల్ల నాకు లాభాలు ఉన్నాయంటున్నారు కదా. అసలు ఈ బిల్ పాస్ చేయడం వల్ల నాకు ఎలాంటి లాభాలు లేవు.
అసలు మేము లాభాల గురించి పట్టించుకోము, పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకుంటాము అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఏమంటున్నారంటే స్కిల్స్ కోర్సు 6వ తరగతి నుండి పెడితే పిల్లలపై ప్రెషర్ సృష్టిస్తుంది అని అంటున్నారు కదా. కానీ వాళ్ళు ఆలోచిస్తలేరు ఏదంటే 6వ తరగతి నుండి స్కిల్స్ కోర్స్ పెట్టడం వల్ల వారికి 12వ తరగతిలో లేదా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. మేము పిల్లలకు ప్రెషర్ అయ్యేలాగా చెప్పము అధ్యక్ష. వారి స్టాండర్డ్కి తగ్గట్టు మేము వారికి చదువు చెప్తాము. వాళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ తింటే బుర్ర పెరుగుతుంది కానీ బుర్ర పెరగదు అంటున్నారు కదా అధ్యక్ష. అంటే వాళ్ళు మేము పెట్టే నాన్ వెజ్ పైన దృష్టి పెడుతున్నారు. మేము పెట్టే ప్రోటీనిషియస్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్ మీద దృష్టి పెడితే బుర్ర పెరగదు అధ్యక్ష, బుర్ర పెరుగుతుంది. मुझे नहीं मालूम अध्यक्ष, उन लोग न्यूज़ नहीं देखते होंगे, हमारे करे सो समाज सेवा उनको नहीं मालूम, घर में बैठकर इंस्टाग्राम के रील देखते अध्यक्ष उन लोग. ఎక్స్ చీఫ్ మినిస్టర్ దీనిపై మీ రెస్పాన్స్ని తెలియజేయండి. ముందుగా ఈ సభకు మరియు అధ్యక్షుల వారికి, సీఎం గారికి, నా తోటి ఎమ్మెల్యేలకు నమస్కారాలు. అధ్యక్ష, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి బిల్ ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి లాభాలు లేవంటున్నారు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు పవర్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి 5% షేర్స్ తీసుకునే వాళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడే 5% షేర్స్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకెన్ని లాభాలు వస్తాయో ఒక్కసారి ఊహించుకోండి అధ్యక్ష. అధ్యక్ష, స్కిల్ కోర్సులు అంటేనే హై లెవెల్ కోర్సులు. వీళ్ళు హై లెవెల్ కోర్సుని తక్కువ చేసి చెప్తామంటున్నారు. అసలు వీళ్ళు దిమాగ్ ఉండి మాట్లాడుతుండ్రా, మరి ఏమనుకుంటున్నారు ఒకసారి మాకు తెలియాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పిల్లలకు ఇవాళ చదివింది రేపు గుర్తుండదు, వీళ్ళు 6వ తరగతిలో చదివింది 12వ తరగతిలో గుర్తుంటుంది అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు అసలు? सीएम साहब आप बोल रहे हैं हम घर में बैठकर इंस्टाग्राम के रील देख रहे, आप रिचार्ज तो नहीं कर रहे ना, हम ही कर ले रहे हमारा रिचार्ज, हम घर में बैठकर इंस्टाग्राम के रील देख रहे, तो अब क्या हो रहा आपको? और अब समाज सेवा के बारे में बात कर रहे, समाज सेवा में खाली एजुकेशन ही नहीं आता, समाज सेवा में बोले तो स्पोर्ट्स, सोसाइटी डेवलपमेंट सब आता, उसमें भी फोकस करना. और अब स्पोर्ट्स में एक भी ओलंपिक मेडल नहीं आया अपने तेलंगाना को. ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు? అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు అధ్యక్ష? నాకు అర్థం కాదు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అంత పెద్ద మంత్రి గారు అయి ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంట్లో కూర్చొని ముద్దమందరం సీరియల్ చూస్తున్నాం అంటున్నారు. చూసామని ఎక్కడ ప్రూఫ్ ఉంది అధ్యక్ష? ఇంకా వాళ్ళ లాభాలు లేవంటున్నారు అధ్యక్ష. వాళ్ళు పోయినసారి మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఫైనాన్షియల్ మినిస్టర్ గారు తీసిచ్చిన లిస్టులు అధ్యక్ష, ఒకసారి దీని మీద చూడండి. సీఎం గారికి ఎన్నో ఫ్యాక్టరీల నుండి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఇవన్నిటిపై ఒకసారి మీరు చూడాలని కోరుతున్నాం అధ్యక్ష. పి విఘ్నేష్ గారు మీ మీ రెస్పాన్స్ని తెలియజేయండి. అధ్యక్ష, 5 నిమిషాలుగా చూస్తున్నాను, పొగరుగా మాట్లాడుతున్నారు. ఏమి పొగరు మాట్లాడతారు ఎలా? చూడండి, పొగరుగా మాట్లాడుతున్నారు. మంచి ఫుడ్ పెట్టామంటారు. మరి సాయి సాజు గారి నాయకత్వంలో 10 మంది పిల్లలు ఎలా చనిపోయారు అధ్యక్ష? మరి సాయి సాత్విక్ గారు దీనిపై మీ రెస్పాన్స్ని తెలియజేయండి. అధ్యక్ష, నా నాయకత్వంలో 10 మంది పిల్లలు చనిపోయింది నిజమే, కానీ దానికి వెనుక ఉన్న రహస్యం మన కేకేటి గారి సీఎం వారి ఇండస్ట్రీసే. నువ్వేంటి అధ్యక్ష అసలు నా మీద నిందలేస్తున్నారు? సైలెన్స్ 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 సైలెన్స్. అధ్యక్ష గారు, మా దగ్గర ప్రూఫ్తో సహా వచ్చాం అధ్యక్ష. అలాగే అన్ని ఇండస్ట్రీస్ నుంచి కృష్ణ సీఎం గారికి షేర్స్ ఉన్నాయి అధ్యక్ష, దానికి కూడా ప్రూఫ్ ఉంది మా దగ్గర. సౌమిత్ గారు మీ రెస్పాన్స్ని తెలియజేయండి. అధ్యక్ష, ఒక్కసారి మంత్రి గారిని వాళ్ళ బిల్ ప్రవేశపెట్టి ఒకసారి బుక్ ఇమ్మనండి అధ్యక్ష. మంత్రి గారు మీ బిల్ అధ్యక్ష, ఇక్కడ చదివితే మేము అన్నీ అనుకుంటున్నాం అంటున్నారు. మరి వీళ్ళు అనుకోవడాలేనా, చేసేది ఏమన్నా ఉన్నదా అధ్యక్ష? మళ్ళీ అన్నిట్లో విటమిన్ ఫ్రూట్స్ అంటున్నారు. విటమిన్స్ ఏనా, మినరల్స్, మరి అవన్నీ మన పెట్టేది ఉందా? సాయి సన్నిధ్ గారు మీ రెస్పాన్స్ని తెలియజేయండి. అధ్యక్ష గారు, అప్పటి నుంచి సొసైటీ డెవలప్మెంట్ గురించి అంటున్నారు, కానీ
మనం మన పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకుంటేనే వాళ్ళ ఎడ్యుకేట్ అవుతారు. అలా వాళ్ళ ఎడ్యుకేట్ అవుతేనే వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతేనే మన సొసైటీ డెవలప్ అవుతుంది అధ్యక్ష గారు. ఇలా మన పాపులేషన్ మన క్వాలిటీగా మార్చుతాం అధ్యక్ష గారు. మన దేశానికి అభివృద్ధి చెందుతుంది. गब्बर गारू దీనిపై మీ రెస్పాన్స్ ని తెలియజేయండి. ऑनरेबल स्पीकर सर, मैं मानता हूं कि क्वालिटी पॉपुलेशन के लिए एजुकेशन एक इम्पोर्टेंट फैक्टर है, पर साथ ही में एनवायरनमेंट भी जरूरी है. जितना एजुकेशन इंपॉर्टेंट है उतना एनवायरनमेंट भी जरूरी है. ऑनरेबल स्पीकर सर, आप किसी एक विद्यार्थी को जाके बोल दो कि गोबर के पास पढ़े तो क्या वो पढ़ पाएगा? नहीं. तो इसीलिए एनवायरनमेंट भी बहुत जरूरी है. और इन्होंने कहा है कि अगर एक पर्सन एजुकेट हो तो एक फैमिली एजुकेट होगी, और फैमिली एजुकेट हो तो वो ऑटोमेटिकली सोसाइटी को एजुकेट करेगी और सोसाइटी ऑटोमेटिकली डेवलप हो जाएगी. पर उसी एक पर्सन को एजुकेट होने के लिए एनवायरनमेंट साफ सुथरा होना चाहिए. ऑनरेबल स्पीकर सर, आज तक जब से ये लोग पावर में आए आज तक इन्होंने बस तारीख पे तारीख दिया है, पर कभी काम किया नहीं है. రిషేంద్ర గారు దీనిపై మీ రెస్పాన్స్ ని తెలియజేయండి. అధ్యక్ష, వారు 6 కోట్లు టెండర్స్కి ఇచ్చే బదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద సొసైటీ డెవలప్ మీద ఇన్వెస్ట్ చేసి ఏమవుతుంది అధ్యక్ష? సైలెన్స్ ఇప్పుడు ఇచ్చింది అధ్యక్ష. రన్నింగ్ కామెంట్స్ చేయడం తప్పు. ఆగండి రన్నింగ్ కామెంట్స్ చేయడం తప్పులా అవుతుంది అధ్యక్ష. రూల్స్ పై ఉన్న అధికారం అది అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? కామెంట్స్ చేయడం తప్పు. అలా చెప్పినాం అధ్యక్ష. ఉన్నదే మాట్లాడమని చేయడం తప్పు. మీరు ఆగండి. అధ్యక్ష ఎలా పంపిస్తారు అధ్యక్ష? అధ్యక్ష బయటకు ఎలా పంపిస్తారు అధ్యక్ష? అధ్యక్ష అలాగే అధ్యక్ష, ఈ బిల్ పాస్ చేయడం నాకు సమ్మతమే. విద్యను పిల్లలకు అందిస్తే ఆటోమేటిక్గా మన సొసైటీ డెవలప్ అవుతుంది. కావున ఈ బిల్ పాస్ చేయడం నాకు సమ్మతమే. శ్రీయన్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అధ్యక్ష, 6 కోట్ల విషయాన్ని మేము ఆల్రెడీ చెప్పాము అధ్యక్ష. ఇంకోసారి మాట్లాడొద్దని కోరుతున్నాము అధ్యక్ష. రిషేంద్ర గారు మీ మాటల్ని మీరు వెనుకకు తీసుకోవాలి. సరే అధ్యక్ష, నేను నా మాటలు వెనుకకు తీసుకుంటున్నాను. రూలింగ్ పార్టీ బిల్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అధ్యక్ష, ఈ బిల్ పాస్ చేయడం వల్ల నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. ఎందుకంటే ఈ బిల్ పాస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి పిల్లల భవిష్యత్తులో ప్రతి ఒక్కరి పిల్లల ఆరోగ్యంలో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ బిల్ పాస్ చేయడం వల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వారి పిల్లలను బడికి పంపాలని ఒక ఆశ కలుగుతుంది అధ్యక్ష. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకోసం మేము పిల్లల విద్యపై ఈ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్ పైన నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. ఎందుకంటే మేము ఏం చేసినా పిల్లల కోసమే చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఈ బిల్ పాస్ చేయడంలో ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. అపోజిషన్ పార్టీ బిల్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అధ్యక్ష, ఈ బిల్ పాస్ చేయడం వల్ల నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ కొన్ని మార్పులు చేస్తే ఇది బాగుంటుంది సమాజం. అధ్యక్ష, ఈ బిల్లో కొన్ని మార్పులు జరగాలి. ఏమంటే 6వ తరగతి నుండి స్కిల్ కోర్సులు కాకుండా 7వ తరగతి నుండి చెప్పాలి. మరియు డ్రై ఫ్రూట్స్ 3-4 రోజులు కాకుండా వారం మొత్తం పెట్టాలని కోరుతున్నాం అధ్యక్ష. ऑनरेबल स्पीकर सर, इस बिल में बहुत से चेंजेस की जरूरत है, जैसे कि इम्प्रूवमेंट ऑफ गवर्नमेंट इंफ्रास्ट्रक्चर्स और गवर्नमेंट के एनवायरनमेंट्स में. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పిన విధంగానే ఈ బిల్లో కొన్ని చేంజెస్ రావాలని కోరుతున్నా అధ్యక్ష. అప్పుడే ఈ బిల్ పాస్ అవుతుంది. హానరబుల్ స్పీకర్ సార్, ఈ బిల్ మంచిదే, కానీ ఈ బిల్లులో కొన్ని చేంజెస్ చేయాలి. ఆ చేంజెస్ ఏమంటే స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి, మరియు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రూలింగ్ పార్టీ దీనిపై మీ అభిప్రాయం. అధ్యక్ష, వాళ్ళ మాటలు విన్నాక నాకు కూడా అనిపిస్తుంది ఈ బిల్ ద్వారా పిల్లలకు ప్రెషర్ అవుతుందేమో. అందుకోసం నేను
మేము ఈ బిల్ని చేంజ్ చేస్తున్నాము. 6వ తరగతి నుండి కాకుండా స్కిల్ కోర్సులు అనేటి 8వ తరగతి నుండి పెడతాము. మరియు గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ బాగా ఉండేటట్లు మా ప్రభుత్వం చూసుకుంటుంది అధ్యక్ష. ఎక్కువ శాతం ఈ బిల్ని పాస్ చేయవలసిందిగా కోరుతున్నారు కాబట్టి ఈ బిల్ పాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. Brilliantly done. Thank you to all the participants for this entertaining and insightful performance. Let's applaud for their efforts.